నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని బెజవాడ గోపాల్రెడ్డి విగ్రహం సమీపంలో శ్రేయ రియల్ ఎస్టేట్ సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రేయ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ బాబు అగస్టస్ వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు సోదరీమణులను ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను గౌరవంగా సత్కరించిన శ్రేయ రియల్ ఎస్టేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాబు అగస్టస్ ను మహిళలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రేయ రియల్ ఎస్టేట్ సిబ్బంది, శ్రేయోభిలాషులు, అసోసియేట్స్, ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి కుటుంబీకుడు అనేది ఒక ఇల్లు కొనుక్కోవటం అనేది నిజంగా అది కళ అనిపించే దాంట్లో చక్కగా మంచి వెంచర్స్ చేస్తా ఉన్నారు. దగ్గరలో అంటే 10 కిలోమీటర్స్ రేడియస్ లోనే మనకి టౌన్ కి ఎటువైపు చూసినా ఈరోజు ఈ ఇట్లా మనకి కొత్త వంతెనేసారు కదా, నెల్లూరు పెన్నా వంతెన నుంచి పక్కనే నంబర్ అసలు ఈ మధ్య టౌన్ చుట్టూ తిరుగుతా ఉంటే చక్కచక్కటి ఆర్చ్లు, లేఅవుట్లు, ఎంట్రన్స్లు చాలా చక్కగా వేస్తున్నారు. అంటే అగ్రికల్చర్ పరంగా నేను ఒక విషయంలో బాధపడతాను. ఎందుకంటే మేము 15 ఏళ్ల క్రితం అక్కడ గోల్డెన్ సిటీ అని ఒక లేఅవుట్ లో తీసుకున్నాం. 40 ఎకరాల లేఅవుట్ అది. అప్పుడు చక్కగా మంచి పంటలు పండించే నేల అనమాట అది. ఈ 15 ఏళ్ల నుంచి మా పంటలు మీరు ధ్వంసం చేసేసారు. ఆదాయం లేకుండా అయిపోయింది. అంటే ఒకవేళ రేటు పరంగా ఇప్పుడు పెరిగింది, మనం ఎకనామిక్ గా బెనిఫిట్ అయి ఉండొచ్చు, కానీ ఆదాయంగా రైతుకి పంట పొలాలు అనేవి తగ్గిపోతా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీరు డెవలప్మెంట్ చేయండి, మీరు లాభం కూడా తీసుకోండి, కానీ మధ్యతరగతికి అందుబాటులో ఉండేటట్టుగా మనం ఇవ్వడం అనేది మన మెయిన్ మూటగా పెట్టుకొని మనం బిజినెస్ చేసినప్పుడు మనం చక్కగా రాణిస్తాము. అదేవిధంగా మీ పేరు ప్రఖ్యాతలు కూడా జరుగుతాయి. ఆ లేఅవుట్ లో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు మిమ్మల్ని ఆశిస్తారు, ఇస్తారు. ఫలానా వాళ్ళు ప్లాట్ లో మేము కొనుక్కున్నాము అని చెప్పేసి ఆ విధంగా మీరు ఎదగాలని నేను కోరుకుంటూ మేము మాట్లాడేది ఉండదు. అంటే నిన్నటి దాకా కూడా నాకు వైట్ హౌస్ అంటా ఉన్నారు మా సార్. అది ఎక్కడో తెలియకపోయా. మేడం మీకు వైట్ హౌస్ రండి, మనకి నెల్లూరులో వైట్ హౌస్ అని చెప్తున్నారు. అమెరికా కాదు, నెల్లూరు వైట్ హౌస్ అని చెప్పేసి. వాస్తవంగా అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారనేది మాత్రం తెలుసు కదా. నేను అంత శ్రేయ అనేది రాత్రి తెలుసుకున్నాను. అది శ్రేయ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉందని చెప్పేసి. తర్వాత మేడం చెప్పినట్టు ఇంతమందికి మీరు అంటే రియల్ ఎస్టేట్ లో మనకి దీనికి గాను లేడీస్ కి ఇంతమందికి జాబ్స్ ఇచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పారు కదా 6,000 మందికి జాబ్స్ ఇచ్చామన్నారు. దాదాపు దాంట్లో కనీసం 50% లేడీస్ కి ఏదో ఒక విధంగా మీరు ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారని కోరుకుంటున్నాము. తర్వాత ఉమెన్ ని మీరు ఎంకరేజ్ చేసే విధానము, తర్వాత ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మీ కంపెనీ తరఫు నుంచి. దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు గాను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా అంటే మనం జెంట్స్ తో సమానంగానే మనం అది వాళ్ళు ఒప్పుకోలేరు. ఒకవేళ ఫిజికల్ గా మనం సమానం కాకపోయినా మెంటల్ గా వాళ్ళకంటే స్ట్రాంగ్ గా ఉంటాము. అదే విధంగా మీరంతా వర్క్ చేయండి. మీ కంపెనీని మీరు మంచి అభివృద్ధి ప్రదంలోకి మనం అంటే బేసిక్ గా వాళ్ళు ఈ వ్యాపారం గురించి కనుక సరిపోల్చుకుంటే వాళ్ళకంటే కూడా మనమే బాగా చేయగలం. అంటే ఏదైనా కన్విన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. మీరు మీ కంపెనీకి, మీ ఎండీ గారికి మంచి పేరు తీసుకొస్తారని, తర్వాత బిజినెస్ కూడా అట్లానే సక్సెస్ఫుల్ గా తీసుకుపోతారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో పాటు
శ్రేయ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఉమెన్స్ డే రోజు లేడీస్ కి ప్రత్యేకంగా మన కోసం ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసిన ఈ సంస్థకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందుగా కొన్ని సంస్థల్లో లేడీస్ కి ప్రత్యేక ఐడెంటిటీ అనేది ఆల్మోస్ట్ అందరికి ఇస్తున్నారు 99%. సో అలా అందరికి ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. కొన్ని సంస్థల్లో లేడీసే అందరూ రూలింగ్ గా చేసుకుంటున్నారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఇలాంటి ఎస్టేట్స్ లో కానీ ఒక లేడీసే మెయిన్ రోల్ అనేది చేసుకొని తీసుకోవడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా మంచి రోల్స్ ప్లే చేయాలని, చిన్న వయసులో ఏంటి ఇప్పుడు లేడీస్ డాక్టర్ బాబు అగస్టస్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. ఇక్కడున్న మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఆడవాళ్ళంటే అన్ని రంగాల్లో ఎదగలేరు అనేది ఇంతకు ముందున్న అందరి ఉద్దేశం అండి. కానీ ఇప్పుడైతే ఆడవాళ్ళు అనేది అన్ని ఉద్యోగాల్లోనూ కలెక్టర్ గాని, ఎస్పీగా గాని, ఇంకా డాక్టర్ గా గాని ప్రతి ఒక్క మహిళ ఎదుగుతుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో జెంట్స్ అనేది నార్మల్ గా ఉదయం లేస్తారు, అలానే చెప్పట్లేదండి, నార్మల్ గా చెప్తున్నాను, లేస్తారు, మేమే అన్ని చేసి పెడతాం, మా మహిళలే వాళ్ళకి అన్ని చేసి పెడతారు. తర్వాత వాళ్ళు రెడీ జాబ్ వెళ్ళిపోతారు, తర్వాత ఈవినింగ్ వస్తారు, అప్పుడు కూడా మేమే వాళ్ళకి అన్ని చేసి పెడతాం. కానీ ఈ లోపు మేము పిల్లల్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళ అత్తమామలను కానీ, మా అమ్మ నాన్నలు కానీ మేమే చూసుకుంటూ తిరిగి మా యొక్క జాబ్ కి అంటే ఇంకొక ఎక్స్ట్రాగా పనికి మేమే వెళ్తాము. అందుకని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా మహిళలందరికీ ముఖ్యంగా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ముందుగా ఇక్కడ ఉన్న ప్రతి లేడీస్ కి హ్యాపీ ఉమెన్స్ డే. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనము ఈరోజు అంటే ఒక March 8th మనము ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళల స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం వీటి యొక్క పోరాటంలోనే మహిళల కోసం ఎంతో మంది మహిళా మనులు పోరాడారు. వాళ్ళలో చెప్పుకోవాలంటే ఫస్ట్ సావిత్రిబాయి పూలే గారు. ఆమె ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె ఒక సామాజిక వర్గాల బాలికల కోసం 17 పాఠశాలల్ని విద్యని అందించేందుకు ప్రారంభించారు. సో ఆమె ఎంతో అవమానం పడుతున్నా కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కానీ అవమానిస్తున్నా కానీ ఆమె పట్టుదలగా కృషి చేసి ప్రతి మహిళతో ఆమె కలిసి పనిచేశారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక ఉద్యమంగా ప్రారంభమైంది మేడం లీలా గారు చెప్పినట్టు. సో 1975లో ఐక్యరాజ్య సమితి గుర్తించి తెలంగాణ పాట తిన్నారా? ఎంతమంది ఏడుపుచ్చింది లేదు. నేను ఆ పాడినప్పుడు ఏడుస్తుంది ఆ పాట అంటే ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఏం పరిస్థితి అంటే, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జన్మం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అని యాక్చువల్ గా ఈ స్త్రీలందరికీ హక్కులు కల్పించే దాంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించారు. యాక్చువల్ గా ఈ దేశంలో హక్కులు లేకపోతే ఆ ఓటు హక్కు అయితేమి, విద్యా హక్కు అయితేమి అన్ని రకాల రిఫార్మ్స్ అని చూపించిన దాంట్లో 1950s లో హిందూ కోడ్ బిల్ అనే దాని చట్టం ద్వారా అనేక చట్టాలు తీసుకుంటున్నారు. వల్ల స్త్రీలందరికీ ఈ దేశంలో సమానత్వము, సౌభ్రాతత్వము కలిగింది ఈ దేశంలో. సో
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా అత్యున్నత స్థానాల్లో స్త్రీలు ఉండగలుగుతున్నారంటే పురుషులు సహకారం ఉంది. ప్లస్ మనకంటే కూడా వాళ్ళకి వీలుకోలు ఎక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కానీ అది ఏ సందర్భాల్లో ప్రదర్శించలేక కొన్ని సందర్భాల్లో వీక్ అవుతారే కానీ బట్ డెఫినెట్లీ పురుషుల స్త్రీ అంటే స్త్రీ ప్లస్ ఎక్కువ పురుషులు కాదు. యాక్చువల్గా అంటే బర్త్ గివింగ్ బర్త్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. అంటే చిల్డ్రన్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్ అంటారు. పిల్లలు భగవంతుడు ఇచ్చే బహుమానం. సో అంటే పైనుంచి భగవంతుడు బిడ్డలు పంపించాలంటే ఆ బిడ్డలు దేవుడు అడిగిందంట, నాకు ఇక్కడైతే నువ్వు ఉన్నావు అన్ని చూసుకోవాలి, ఎవరు దేవుడు అవునా? ఇక దేవుడు అంటే పక్కన ఇంకేం అవసరం లేదు కదా. ఆ చిన్న బిడ్డ ఈ భూమి మీద పంపించినప్పుడు బిడ్డ అడిగిందంట దేవుడిని, ఇక్కడ నాకు అన్ని ఉన్నావు నువ్వు, నాకు తెలియని ప్రాంతానికి పంపిస్తున్నావు నువ్వు భూమి మీదకి, నేను ఎలా బతకాలా, ఎలా జీవించాలా, ఎలా ఉండాలా, నాకు ఎవరున్నారు అక్కడ అని కన్నీరు పెట్టుకుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నేను నిన్ను చూస్తున్న ఒక దేవతను పంపించాను, ఆ దేవత నిన్ను చూసుకుంటుంది, నాకంటే బాగా చూసుకుంటుంది, నీకేం టెన్షన్ లేదు. ఆ స్త్రీ అంటే నిజం పంపించకముందే తల్లిని భూమిని తయారు చేసి దేవుడి స్వరూపంలో అంటే అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత సహనము, అంత ధైర్యం అందించి బిడ్డను జన్మనిచ్చి సాగిపించడం కోసం దేవుడు తన రూపాన్ని స్త్రీకిచ్చి పంపించి తర్వాత బిడ్డను పంపించాడు. సో అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము, అంత భావం ఉన్నటువంటి స్త్రీలు. కాబట్టి స్త్రీలందరూ గౌరవించదగ్గ వారు. డెఫినెట్ గా వాళ్ళు కోరికలన్నీ కూడా ఏదైతే లోగో ఉందో డ్రీమ్స్ కమ్ ట్రూ, ఆ స్త్రీల అందరూ కోరిక నెరవేరాలని వాళ్ళందరూ ఏదైతే హోప్ ఫ్యామిలీస్ లో ఈ స్థానానికి వెళ్ళాలి, స్థానానికి వెళ్ళడం కోసం శ్రేయ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఈ శ్రేయ అనేది ఖచ్చితంగా పాఠశాల ఉంటుంది. ఆ పురుషుల కంటే కూడా రానున్న రోజుల్లో మీరు ఎక్కువగా రాణించాలని కోరుకున్నాము. సో ప్రత్యేకంగా వేదిక ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో సత్యవాణి నారాయణ గారిని వచ్చి మన శ్రేయ ఎస్టేట్ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఈరోజు మనకి మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరిపారండి. వాళ్ళ స్టాఫ్ని అదేవిధంగా మన ఎంప్లాయీస్ని అందరినీ సన్మానించడం జరిగింది. వీరు మరింత అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ శ్రేయ ఎస్టేట్స్ని అభినందిస్తాను. హ్యాపీ ఉమెన్స్ డే. మొదటిగా అందరికీ అంతర్జాతీయ నాతో పాటు ఉన్న మహిళలందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలండి. ఈరోజు శ్రేయ రియల్ ఎస్టేట్ వాళ్ళు మాకు ఈ వాళ్ళ ఆఫీసు స్టాఫ్తో పాటుగాను కొంతమంది ఎంప్లాయీస్ని కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ కోసం మమ్మల్ని కూడా పిలిచారు. చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. తర్వాత వాళ్ళ కంపెనీలో ఉమెన్స్కి ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాము. అదేవిధంగా ఇక ముందు కూడాను వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అంచెలంచెలుగా ఎదిగి ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటూ తర్వాత నెల్లూరులోనే మా సార్ చెప్పినట్టుగాను నెంబర్ 1గా ఉండాలని శ్రేయ రియల్ ఎస్టేట్ అనేది కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన అగస్టిన్ గారికి ఒకసారి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా శ్రేయ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మా యొక్క అసోసియేట్ ఉమెన్స్తో కూడా కలుపుకొని నెల్లూరు జిల్లాలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మహిళా మూర్తులు కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా మరి స్త్రీ యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశాలను తెలియజేయడం జరిగింది. సో అందరూ కూడా ఒక సక్సెస్ అయినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ కూడా వాళ్ళ జీవితాలు సక్సెస్ కావాలని కోరుకున్నాం. అందరికీ ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.